బులెటిన్లో ఇప్పుడు స్పీ న్యూస్ చూద్దాం. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత తుమ్మల యుగంధర్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘాలు పనిచేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ హరిహర చందన్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. చిత్తూరు జిల్లా వీర్పల్లి కొండపై గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. పోలీసులు దాడి చేసి 6గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి జేసీబీ కారు, 4 బైకులు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా మోతేగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 15 మందితో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. 6గురికి స్వల్ప గాయాలు కాగా ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద్ హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయాలని కోరారు. తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం ఉద్యమంలా జరిగింది. ప్రయాణాల్లో ఉన్న వారికి కూడా బస్టాండ్, రైల్వే స్టేషన్లో అందుబాటులో పోలియో డ్రాప్ వేయడం జరుగుతుందని డిఎంఓ హెచ్ఓ వెంకట్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో జియన్ గౌడ్ ఆధ్వర్యంలో అలై భలే నిర్వహించారు. అందులో పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పల్స్ పోలియో మనందరి సామాజిక ఆరోగ్య భద్రత అన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. భారతదేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు ఆయన. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధి పనులను 2 ఏళ్ల పాలనలో చేసి చూపించాలని పిర్జాదిగూడ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మేడిపల్లి, పార్వతాపూర్ అనుసంధానంగా ఉండే చెరువు కట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన. మా శ్మశాన మా హక్కు నినాదంతో విజయనగరం జిల్లా కొత్త ధర్మపురిలో గ్రామస్తులు నిరసన తెలిపారు. ప్రకాష్ బాబు అనే వ్యక్తి కొంతమంది నాయకులతో కలిసి శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారని ఆందోళన చేపట్టారు.